తాజా 30 నందమూరి బాలకృష్ణ అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. రాజకీయమైన సినిమా అయినా ఆయనంతటా ఆయన నిర్ణయాలు తీసుకోలేరు. సినిమాల్లో దర్శకుడు చెప్పినట్లు నడుచుకునే బాలకృష్ణ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటారు. నిన్న మొన్నటిదాకా పైసా వసూలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు కాస్త తీరిక తెచ్చుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించి ఒక హాస్పిటల్ను ప్రారంభించారు. హిందూపురం ప్రజలకు 5 నెలల్లో హంద్రీ నీవా నీళ్లు తీసుకొస్తానని చెప్పి శాంతపరిచారు. ఇటు తన నెల్లూరు అనుచరుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక పదవి ఇప్పించి ఆ నగరంలో ఊరేగింపు చేశారు. ఈ సంగతులు ఇలా ఉంటే బాలయ్య 102వ సినిమా కూడా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 10న దీనికి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం వస్తోంది. ఈ సినిమా స్టోరీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందట. అందువల్ల రెడ్డి గారు అనే టైటిల్ పెడదామని మొదట అనుకున్నారు. రెడ్డి టైటిల్తో సినిమాలు తీయడం బాలకృష్ణకు కొత్త కాదు. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాల్లో ఆయన గతంలో నటించారు. ఇప్పుడు మాత్రం రెడ్డి గారు టైటిల్ వద్దని బాలయ్యకు చెప్పారట. అప్పట్లో రాజకీయాల్లో లేరు కాబట్టి ఏ టైటిల్ పెట్టినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినందున కులం పేరు వచ్చే టైటిల్ పెట్టవద్దని శ్రేయోభిలాషులు బాలకృష్ణకు సూచించారట. దీంతో ఈ సినిమాకు జయసింహ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. జయసింహ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. బాలకృష్ణ లేటు వయసులో జర షూటింగ్లు చేస్తున్నారు.